హైదరాబాద్లో ఘనంగా గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ పై కదులుతున్నాయి. నగరంలో నలుమూలల నుంచి గణనాథులు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. ఇక ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటివరకు ఏమైనా నిమజ్జనంలో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? హుస్సేన్ సాగర్ దగ్గర పీకలు గట్టిగా ఊదడం, అదేవిధంగా గణేష్ మహారాజ్ కి జయ అనడం ప్రస్తుతం ఇవే హుస్సేన్ సాగర్ తీరాన కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా నిమజ్జనం కోసం వస్తున్న గణనాథులు, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు చూసేందుకు వస్తున్న ప్రజలతోటి పూర్తిగా హుస్సేన్ సాగర్ తీరం నిండిపోయింది. ఇక కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ముగిసిపోయింది. మధ్యాహ్నం 1:40 ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత 5 గంటల ఆ సమయంలో బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తయింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో మండపాలలో కొలువుదీరిన విభిన్న రూపాలలో కొలువుదీరిన వినాయక విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్కి నిమజ్జనం కోసం తరలి వస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విభిన్న రూపాలలో మండపాలలో కొలువుదీరిన వినాయక విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం తరలి వస్తున్నాయి. ఇక నిమజ్జనాల కోసం తరలి వస్తున్న వినాయక విగ్రహాల కోసం ఇప్పటికే హుస్సేన్ సాగర్ తీరం మొత్తం 38 క్రేన్లను GHMC ఏర్పాటు చేసింది. ఇక కుటుంబ సమేతంగా ఈ వినాయక నిమజ్జనాలను చూడాలని ప్రజలు తమ పిల్లలను అదేవిధంగా కుటుంబ సమేతంగా వచ్చి ఈ వినాయక నిమజ్జనం అన్నింటి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు. అంటే చిన్న వినాయకులు అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా డెకరేషన్ చేసి ఒక శోభాయాత్రగా హుస్సేన్ సాగర్కి తీసుకొచ్చి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇన్ని రోజులు 9 నవరాత్రులు అంటే నవరాత్రులు మండపాలలో పూజలు అందించిన గణనాథులని గంగమ్మ ఒడికి చేర్చాలని అంగరంగ వైభవంగా అదేవిధంగా ఒక శోభయాత్రతోటి డప్పు వాయిద్యాలతోటి ఆటపాటలతోటి ఊరేగింపుగా తీసుకొస్తూ ఇక్కడికి హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ NTR మార్గ్ మీద మొత్తం కోలాహలంగా మారిపోయింది. ఇక సాయంత్రం అయితే మరింత ఎక్కువగా ఈ కోలాహలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటల తర్వాతనే ఈ వినాయక నిమజ్జనం అనేటివి ఊపందుకున్నాయి. ఇక పెద్ద వినాయక విగ్రహాలు ఎప్పుడైతే నిమజ్జనానికి వస్తాయో అప్పుడు ప్రజలందరూ కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే పెద్ద వినాయకుని ఎట్లా పైకెత్తుతారు, ఆ తర్వాత ఎట్లా నిమజ్జనం జరుగుతుంది, వీటన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అనిపిస్తుంది? నాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాను నేను. అంటే ఎట్లా అనిపిస్తుంది వినాయక నిమజ్జనాన్ని చూడడానికి? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను వస్తా. ఎక్కడున్నా నేను ఖచ్చితంగా నిమజ్జనం రోజు హైదరాబాద్ వస్తాను. నేను 2 రోజులు ఉంటా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్లా ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లా చేసిందంటారు? బాగున్నాయా ఏర్పాట్లు? ఎట్లా చేసింది ప్రభుత్వం? బాగుందా? సంతోషమైన ఏర్పాట్లు ఉన్నాయి సార్, అన్ని మంచి ఏర్పాట్లు. ఖైరతాబాద్ చూసారా? ఖైరతాబాద్ మహాగణపతి పొద్దున 6:30 నుంచి ఇక్కడ నిమజ్జనం అయ్యేదాకా ఉన్నా సార్. నేను నిన్న వచ్చిన నారాయణఖేడ్ నుంచి ఇక్కడనే ఉన్నా. నైట్ మొత్తం ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్నా. ఆ ఖైరతాబాద్ గణేష్కు లేపిన నుంచి నిమజ్జనం అయ్యేదాకా నేను చూడాలని నా కోరిక. ప్రతి సంవత్సరం 17 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నేను చూసి వెళ్తా సార్. నేను అంటే గడిచిన సంవత్సరాలు పూర్తిగా మునగలేదు, ఈసారి ఖైరతాబాద్ విగ్రహం పూర్తిగా మునిగింది. ఎట్లా అనిపిస్తుంది మనకి? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకు అంటే వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎందుకు అంత స్పెషల్? మన యూత్ ఎక్కువగా ఎందుకు ఇష్టపడుతుంటారు? గణేష్ అంటే చాలా ఇష్టం సార్. అందరికీ ఇష్టం. చాలా సంతోషమైన యూత్ చేసే పండుగే గణేష్ సార్. మంచి పండుగ, సంతోషంగా చాలా హ్యాపీగా జరుపుకుంటాం సార్. నేను ప్రతి సంవత్సరం నారాయణఖేడ్ నుంచి వస్తాను సార్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ సార్ నాది. రైట్. ఇది హుస్సేన్ సాగర్లో విభిన్న రూపాల్లో కొలువైన వినాయక విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరనే ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ విభిన్న రూపాలలో కొలువుదీరిన వినాయకులు అన్నీ కూడా ఇక్కడికే నిమజ్జనం కోసం వస్తాయి. కాబట్టి ఇక్కడైతే అన్ని వినాయకులను కూడా చూసే అవకాశం ఉంటుందని ప్రజలందరూ కూడా హుస్సేన్ సాగర్కి ప్రతి సంవత్సరం ఇక్కడికి తరలి వస్తారు. ఇక్కడ రండి మేడం, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? రైట్. అంటే పెద్ద వినాయకుల నిమజ్జనం కోసం వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువగా ఆసక్తితోటి ఇక్కడ చూస్తున్నారు. ఎందుకంటే దాన్ని ఎట్లా పైకి ఎత్తుతారు, ఆ తర్వాత ఎట్లా నిమజ్జనం చేస్తారు, ఇవన్నింటినీ కూడా చూడాలని ఒక ఆతృతతోటి ఎక్కడైతే పెద్ద వినాయకులు నిమజ్జనానికి వస్తాయో అక్కడ ప్రజలందరూ కూడా అక్కడే ఎక్కువగా గుమిగూడి ఉంటున్నారు. ఇక గత ఏడాది మనకి
హుస్సేన్ సాగర్లో ఒక్కరోజు 15,000 విగ్రహాల నిమజ్జనం అయితే ఈసారి వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా సివి ఆనంద్ కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గరికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అంటే మధ్యాహ్నం 4 గంటల తర్వాతనే ఈ నిమజ్జనం చూడడానికి ఎక్కువ నిమజ్జనం అనేది ఊపందుకుంది. రైట్, ఎక్కడి నుంచి వచ్చావు నేను? ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా దూరం నుంచి వచ్చాను, కర్ణాటక నుంచి వచ్చాను చూడడానికి. ఎట్లా చూసావా నిమజ్జనం? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుంది కానీ వీడియో కనిపించలే. వీడియో నీకు ఫోన్లో కనిపిస్తుంది అన్న. చూసావా వినాయకుడు నిమజ్జనం? చూసావా? మంచిగా అనిపిస్తుందా? Every year Revant Reddy is doing very much. ఓకే, ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేం పేరు? Chaitrika. చైత్రికనా? వినాయకులను చూసావా? Yes. మంచిగా అనిపించిందా వినాయకులను చూడడము? రైట్ 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 కుటుంబ సమేతంగా వినాయక నిమజ్జన కార్యక్రమం చూడాలి. అదేవిధంగా ఒక అనుభూతితోటి ఈ హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళాలని కూడా ప్రజలు భావిస్తుంటారు. అందులో భాగంగానే ఆ హుస్సేన్ సాగర్కి 5 గంటల తర్వాత నుంచి కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఊపందుకున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? జిన్నారం మండలం రాలకత్వ గ్రామం. ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ మేడం? అది సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎట్లా అనిపిస్తుంది మేడం నిమజ్జనం చూడడం? చాలా బాగుందండి. వినాయకుడి నిమజ్జనం చూడడానికి వచ్చాము. ప్రతి ఒక్క వినాయకుడు చాలా అలంకరణతోని బాగా జరపడం జరిగింది. చాలా మా పిల్లలతో మా ఫ్యామిలీతో చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ. కాకపోతే వినాయకులు అక్కడ ట్యాంక్ బండ్లో పడేయడమే మనకు 9 రోజుల నుంచి పూజలు జరుగుతాయి కదా, అదే కొంచెం బాధాకరంగాని ఈ సిటీ వాతావరణం ఈ పీపుల్స్ చాలా బాగుంది. హుస్సేన్ సాగర్ కి అన్ని విగ్రహాలు ఇక్కడికే వస్తాయి విభిన్న రూపాలలో కూడా. ఒక మంచి స్పాట్ అనుకోవచ్చు హుస్సేన్ సాగర్. అన్ని ఒక స్పాట్ లాగానే ఉంది. అన్ని వినాయకులు కలిసి ఇక్కడ రావడం కూడా చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. మేమైతే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది వినాయక నిమజ్జనాలు చూడడం? మేము ఇదివరకు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చినాము. వినాయకుని టైర్తాబాద్ అనేది మాకు ప్రతిసారి వస్తాము. ఇక్కడ అందరినీ చాలా పబ్లిక్లు చూసిన తర్వాత మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మేమందరం కొంచెం మా పిల్లల పాపలతో అందరం కలిసి ఫ్యామిలీతో వచ్చాము. ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటాం. గణపతి కృప మా మీద ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాం. ప్రభుత్వం ఏర్పాట్లు ఇక్కడ అన్ని బాగానే వేసిందా? ప్రజలకి చాలా చక్కగా ఉన్నాయి. కొంచెము వాటర్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు కొడుతుంది అంతే, కానీ అన్ని విధాలుగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ టైం సిటీ ఇలా ఇంత అందంగా కావడానికి అయితే ఫస్ట్ మన మాజీ సీఎం ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దానివల్ల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా బాగానే ఉంది, సిటీ ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా. కుటుంబ సమేతంగా వినాయక నిమజ్జనం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఒక మంచి అనుభూతితో హుస్సేన్ సాగర్ తీరం ఇక్కడ నుంచి కూడా మేము తమ విల్లకు వెళ్తామంటూ కూడా ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర భారీ స్థాయిలో ప్రజలు చేరుకుంటున్నారు. అదేవిధంగా వినాయక విగ్రహాలు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఇక 4 గంటల తర్వాతనే వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ఊపందుకుంది. ఇక మరి కాసేపట్లోనే హైదరాబాద్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకుంటాయి. ఇక రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అటు భారీ స్థాయిలో వస్తున్న ప్రజలు, అదేవిధంగా వినాయక విగ్రహాలతోటి హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం నలువైపులా కూడా సందడిగా మారిపోయింది.